అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 2027లోనే ఆంధ్రప్రదేశ్లో జమిలీ ఎన్నికలు రాబోతున్నాయి అంటూ వైసీపీ అధినేత జగన్ తన కార్యకర్తల సమావేశంలో ప్రతి సందర్భంలో చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు జమిలీ ఎన్నికలకి ఛాన్సే లేదని చెప్తున్నారు మంత్రి సత్యకుమార్. మాట్లాడదాం సార్. జగన్ ప్రతి సందర్భంలో ఆయన మీటింగ్ పెట్టుకున్నట్టు నిన్న కూడా అనంతపురం జిల్లా నేతలతో మాట్లాడుతూ 27 ఎన్నికలు రాబోతున్నాయి, సిద్ధంగా ఉండాలని చెప్తున్నారు. మీరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఎక్కడి నుంచి ఎవరు చెప్పారో తెలియదు. ఈ జమిలీ ఎన్నికల గురించి వేసిన కమిటీకి సంబంధించిన పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు ఏమైనా ఆయనకు చెవిలో చెప్పారేమో తెలియదు. అదేవిధంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయనకు చెవిలో చెప్పారేమో తెలియదు. లేదా పార్లమెంట్ సభ్యులు కానీ కొత్తగా వేసిన కమిటీ ఆయనకు చెవుల్లో చెప్పిందేమో తెలియదు. నేను అనుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు జమిలీ గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, అవమానకర రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత తన పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైన తర్వాత పార్లమెంటుకు కూడా, అసెంబ్లీకి కూడా వచ్చేసి ప్రజా సమస్యల మీద ప్రస్తావించలేని నేపథ్యంలో ఇప్పుడు ఆయనకి ఒక్కొక్క నాయకుడు పార్టీలోంచి వెళ్ళిపోతున్నారు. మనం చూస్తున్నాం, అనేక మంది ఎంపీలతో సహా, బలహీన వర్గానికి సంబంధించిన ఎంపీలతో సహా మాజీ మంత్రులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎంపీలు కానీ పార్టీని వీడుతూ ఉన్నారు. వాళ్ళని కాపాడుకోవడం కోసం, వాళ్ళలో ఒక స్థైర్యాన్ని నింపడం కోసం 2027లో జమిలీ ఎన్నికలు అనే విషయం మాట్లాడుతున్నారు. రెండోది, ఓటమి తర్వాత కేసులు బారిన పడి ఆ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ప్రజల్లో ఏదో మాట్లాడడానికి ఉండాలి కదా, దానికోసం ఈ రకమైన జమిలీ ఎన్నికల గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లేకపోతే ఈ కమిటీ నిర్ణయించాల్సింది, పార్లమెంటు నిర్ణయించాల్సింది. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు 27 అని ఏ రకంగా అంటున్నారో తెలియదు. ఈ దేశానికి జమిలీ ఎన్నికలు అవసరం. దాని ద్వారా ప్రభుత్వ ధనం, ప్రజాధనం ఆదా అవుతుంది, అభివృద్ధి నిరాటంకంగా కొనసాగుతుంది. కాబట్టి జమిలీ ఎన్నికలు ఖచ్చితంగా రావాలి. కానీ ఎప్పుడు వస్తాయనే విషయం అయితే ఇప్పట్లో చెప్పలేం. నాకు తెలిసి ఈ కాలపరిమితి, ఈ పార్లమెంటుది కానీ, లేదా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉంటున్న ఈ 5 సంవత్సరాల కాలపరిమితి పూర్తవుతుంది. ఆ లోపల జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. సార్, అంటే అమిత్ షా రాజీనామా చేయాలంటూ కేంద్రంలో జరుగుతుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కూడా షర్మిల కూడా డిమాండ్ చేస్తున్నారు. అంబేద్కర్కి అవమానించిన అమిత్ షా రాజీనామా చేయాలన్న కామెంట్ అండి. అంబేద్కర్ గారిని అవమానించారని వీళ్ళు మాట్లాడుతున్నారు, అసత్య ప్రచారం చేస్తున్నారు. ఏ రకంగా అవమానించినట్టు ఒకసారి చెప్పాలి. నేను అది పదే అడుగుతున్నాం మేము ఈ పార్టీలని. మరి 1951లో మీరు ప్రభుత్వంలోంచి బయటికి అంబేద్కర్ గారిని తరిమేసింది అదే కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి, నాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు కాదా? 1952లో ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా అభ్యర్థిని పెట్టి స్వయంగా ఆనాటి ప్రధానమంత్రి నెహ్రూ గారు ఆయనకు ప్రచారం చేసి అంబేద్కర్ గారిని ఓడించింది మీరు కాదా? మళ్ళా 1954లో బండారా నియోజకవర్గంలో ఉప ఎన్నికల్లో అంబేద్కర్ గారు పోటీ చేసినప్పుడు ఆనాడు మళ్ళీ వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడించింది నెహ్రూ గారు కాదా? ఆనాడు మరి భారతీయ జనతా పార్టీకి పూర్వరూపమైన జనసంఘ్ కదా అంబేద్కర్ గారు వెంట నిలిచి ఆ రోజు ఆయనకు మద్దతుగా ప్రచారం చేసి అభ్యర్థిని కూడా నియమించకుండా మద్దతుగా ప్రచారం చేసింది. ఎవరు నిజంగా స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? అటువంటి మహనీయుని, ఇటువంటి అద్భుతమైన రాజ్యాంగాన్ని నిర్మించి దేశ ప్రజలకు అందించి ఇవాళ ఈ ప్రజాస్వామ్యం పరిడివిల్లలా చేసిన మహనీయుని భూమి, ఈ భారతదేశం చూసిన అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరైన అంబేద్కర్ గారిని గౌరవించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఏనాడు చేయలేదు. 1955లో భారతరత్న ఇవ్వాల్సిన అవకాశం వచ్చినప్పుడు తనకు తాను ప్రధానమంత్రిగా నెహ్రూ ఇచ్చుకున్నారు, కానీ అంబేద్కర్ గారికి ఇవ్వలేదే. మరి అది గౌరవించినట్టు అవుతుందా? 1971 ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటూ తనకు తాను భారతరత్న తీసుకున్నారు, కానీ మరి అంబేద్కర్ గారికి ఇచ్చలేదే. మరి గౌరవించినట్ట అంబేద్కర్ గారిని? అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తమ సొంత అవసరాల కోసం, సొంత ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం అనేక సార్లు సవరించారే. మరి అంబేద్కర్ గారిని గౌరవించినట్టు అవుతుందా? ఈ భారతీయ జనతా పార్టీ నిజంగా అంబేద్కర్ గారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళి ఆయన విలువల్ని, ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అందుకనే 1989లో వీపీ సింగ్ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు, బీజేపీ మద్దతు ఏర్పాటైనప్పుడు మాత్రమే భారతరత్న అంబేద్కర్ గారికి వచ్చిందన్న విషయాన్ని దేశ ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. వీళ్ళకంటే చరిత్ర తెలియదు. ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్న కొత్త పిచ్చగాళ్ళకి చరిత్ర తెలియదు, ఏం జరిగిందనే విషయం తెలియదు. మరి ఆయన పుట్టిన స్థానంలో కానీ, ఆయన జన్మించిన స్థానంలో, ఆయన నిర్యాణం చెందిన స్థానంలో, ఆయన చదివిన స్థానంలో, ఆయన పెరిగిన స్థానంలో, లండన్లో ఆయన చదివిన స్థానంలో వాటిని గుర్తించి ఒక పంచతీర్థాల పేరుతో ఇవాళ వాటిని అభివృద్ధి చేసింది కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే కదా. మరి మీరు ఎందుకు చేయలేదు? 60 సంవత్సరాలు మీరు ఈ దేశాన్ని పాలించారు కదా. 60 సంవత్సరాల్లో అంబేద్కర్ గారిని గౌరవించే పని ఒక్కటన్నా చేశారా? అనేక ప్రభుత్వ సంస్థలు కానీ, లేదా పథకాలకు కానీ మీ కుటుంబ పేరు పెట్టుకున్నారు తప్పిస్తే అంబేద్కర్ గారి పేరు ఎందుకు పెట్టలేదు? దానికి సమాధానం చెప్పండి. అంటే ఆ కుటుంబం మోచేతి నీళ్లు దాగే వ్యక్తులు ఇవాళ ఆ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ గారి గురించి ఇవాళ ఏదో అంబేద్కర్ వాదాన్ని మేము భుజాలకు ఎత్తుకున్నామంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అంటే అంబేద్కర్ వాదాన్ని
మోస్తున్నటువంటి బీజేపీని విమర్శించే హక్కు కాంగ్రెస్కి లేదని చెప్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో షర్మిల కానీ ఎవరైనా కానీ అంబేద్కర్ గురించి మాట్లాడడం తీరు చూస్తే కనుక గతంలో ఏం జరిగింది చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని సత్యకుమార్ అయితే చెప్తున్నారు. జగన్ ఇంకా భ్రమలో ఉన్నారు. 11 సీట్లు వచ్చిన ఆయన కలల కారణం మానేయలేదు. జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, గెలుస్తున్నామని ఒక భ్రమలో బతుకుతున్నారు అని సత్యకుమార్ అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ జమిలీ ఎన్నికలు ఎందుకు రావాలో, ఎందుకు అవసరం అనేది ఇప్పుడు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే జమిలీ ఎన్నికలు దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సత్యకుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాయ్ షార్టీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.